మా అబ్బాయి వయసు 15 సంవత్సరాలు, పీలగా తయారవుతున్నాడు. వాడికి మూత్రంలో వీర్యం పోతుందని నా అనుమానం. ఇదివరకు చక్కగా ఉండేవాడు. వీర్యం పోకుండా వాడిని కాపాడటం ఎలా? వాడు బలంగా మారేదెలా? వీర్యం పోవడం వల్ల ఎవరు పీలగా మారరు. ఫస్ట్ థింగ్ తెలుసుకోండి. 15 సంవత్సరాలంటే వాళ్ళు ఎదగడం మొదలెడతారు. గ్రోత్ హార్మోన్ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఎదగడం మొదలెడతారో వాళ్ళలో తగినటువంటి న్యూట్రిషన్ లేకపోతే కండ లేకపోతే సన్నబడి పెరిగిపోతారు కదా, తోటకూరగల్లాగా పెరిగిపోతారు. వాళ్ళు సరిగ్గా తిండి తినరు, వాళ్ళు సరైన వ్యాయామం చేయరు, సరైన నిద్ర ఉండదు. లేనప్పుడు వాళ్ళ కండపుష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఒంట్లో కొవ్వు ఎక్కడ ఉంటుంది? అంతవరకు ఏదో 12 ఏళ్ళ వరకు మామూలుగా ఉంటాడు, బాగానే ఉంటారు. కానీ గ్రోత్ హార్మోన్ వచ్చేసి చక్కగా గర్రని పెరిగిపోతాయి, ఎముకలు పెరిగిపోతాయి. గ్రోత్ హార్మోన్ వల్ల జరిగేది ఏంటి? మెయిన్గా జరిగేది ఎముకలు ఎదిగిపోతాయి. ఎముకలు ఎదగడంతో పాటు కండరాలు ఎదగాలి. కండరాలు ఎదగాలంటే తప్పని ప్రోటీన్ ఫుడ్ బాగా కావాలి. ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకోతే కండరాలు ఎదగవు. ఈ కండరాలతో పాటు ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా కండరాలు తగ్గ తయారవ్వాలంటే వ్యాయామం కావాలి. ఈ రోజుల్లో వ్యాయామం ఎక్కడ ఉంటుందండి? వ్యాయామం లేదు. తింటారు, వాళ్ళు తింటారు లాభం ఏంటి? వ్యాయామం లేకపోయినా ఎడితే తిండి వంట పట్టదు, దాంతో కొవ్వు తెలుస్తుంది. ఒంటికి వచ్చేది కండపుష్టి కాదు, కొవ్వు పుష్టి తయారవుతుంది. ఎప్పుడైతే కొవ్వు పుష్టి తయారవుతుందో మనుషులు బొద్దుగా తయారవుతారు, ఏమీ స్ట్రెంగ్త్ ఉండదు. కండపుష్టి ఉంటేనే కండగలవాడు ఏదైనా వాడిది అవుతాడు. వాడు కండపుష్టి ఉండదు, ఒంటి కొవ్వు చేరుతుంది, తిన్నదంతా కొవ్వు కింద మారిపోతుంది. ఎక్సర్సైజ్ చకాలి. అందుకనే పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆటలు బాగా కావాలి. ఎదిగే వయసులో తప్పకుండా కావాలి. ఏ పిల్లలైతే ఆటలు తగ్గాడతారో, ఏ పిల్లలైతే చక్కగా పాలు తాగుతారు, కోడిగుడ్డు తింటారు, పప్పులు తింటారు, అన్నీ తింటారో వాళ్ళు చక్కగా ఆరోగ్యం తయారవుతారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చక్కగా యాక్టివ్గా చక్కగా తయారవుతుంది. అంచేత పిల్లలందరూ కూడా ముఖ్యంగా టీనేజ్ బాయ్స్, గర్ల్స్ బిట్వీన్ 12 years to 18 years గ్రోత్ అంతా అప్పుడే ఎక్కువ ఉంటుంది. 22 years అక్కడ కొద్ది ఉంటుంది. కానీ 12 to 12 years నుంచి 18 years దాకా తప్పకుండా వాళ్ళు సరిగ్గా తినాలి, ఆటలు ఆడాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆటలతో వాళ్ళకి బ్రెయిన్ కూడా ఎదుగుతుంది. ఎందుకని వీళ్ళు తిండి వంట పడితే నరాలు బ్రెయిన్ చక్కగా తయారవుతుంది, రిచ్గా తయారవుతుంది. లేకపోతే మెదడులో కణాలు కూడా సరిగ్గా తయారవ్వవు, నాడీ కణాలు కూడా సరిగ్గా తయారవ్వండి. అక్కడ ఎంజైమ్స్ కావాలి బాడీలో. మన శరీరంలో కొన్ని వేల ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ ఎంజైమ్స్ మన బాడీని అంతా మొత్తాన్ని నడుపుతాయి. అవి మన చోదక శక్తి అంటాం. ఆ చోదక శక్తి అంటే ఎక్కడి నుంచి? ఎంజైమ్స్ ద్వారా వస్తాయి. ప్రోటీన్స్ కావాలి మంచి బిల్డింగ్కి. అంచేత ఇక్కడ ఎదుగుతున్నాడు, వీర్యం పోతుందంటే వీర్యం పోవడం కాదు. వీర్యం పోవడం ఎవడో వీర్యం ఇచ్చాడు, దాంట్లో ఏం లేదు, వీర్యం విలువ ఏం లేదు. వీర్యం పోతుంది. 13, 14 ఏళ్ళు వచ్చాడు కల్లా వీర్యం తయారు మొదలవుతుంది. తయారైన వీర్యం ఏదైనా బయట పోవాల్సిందే, పోతూనే ఉంటుంది. ఎంత పోయినా నష్టం లేదు. వాడు పీలగా ఉన్నాం కారణం అంటే అతనికి తగినటువంటి ఆహారం లేదు, ఎక్సర్సైజ్ లేదు, అందుకని పీలగా తయారయ్యాడు. అది ఇప్పటికైనా తెలుసుకుని సరైన డైట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయించండి. తిండి వంట పట్టి కండ పుష్టి వచ్చి మనిషి నిండుగా తయారవుతాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.